మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. మన దేశంలో ఎన్నో రకాల మతాలు ఉన్నాయి. వీటి వలన మనలో గొడవలు కూడా సంభవిస్తున్నాయి. కొందరైతే మా మతం ముందు వచ్చింది, మీ మతం వెనుక వచ్చింది వంటి వాదనలు కూడా చేస్తుంటారు. ఏ మతం ముందు వచ్చినా, ఏ మతం వెనుక వచ్చినా అన్ని మతాల సారాంశం, అన్ని మతాలు చెప్పే విషయం ఒక్కటే. భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించు, మంచి విలువలను కలిగి ఉండు, తోటి వారికి సహాయపడు, నీతిగా బ్రతుకు. కానీ మనం ఇవేం పాటించకుండా మతాల గురించి గొడవలు సృష్టించుకుంటున్నాం. అయితే ఈ వీడియో ద్వారా ప్రపంచం మొత్తం మీద చరిత్రలో మొదటగా ఏర్పడిన ప్రాచీన మతాల గురించి, మతాల వరుస క్రమం గురించి తెలుసుకుందాం. ఇది జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసమే. ఇది కూడా అంతర్జాలం నుంచి సేకరించినదే. వీడియో చివరి వరకు చూడండి. ఇది ఎంతో ఆసక్తిగా మరియు మంచి సమాచారాన్ని కలిగి ఉంటుంది. ప్రపంచం మొత్తం మీద మొదట ఏర్పడిన మతం యానిమిజం. మన ప్రయాణం చరిత్రపూర్వ పొగ మంచులో ప్రారంభమవుతుంది. మొదటి మానవులు అన్నింటిలోనూ ఆత్మలను చూసేవారు. వారికి పూజారులు, దేవాలయాలు వంటి ఉండేవి కావు. చాలా కాలం ముందు ఈ యానిమిజం ప్రపంచ మానవుల యొక్క దృక్పథాన్ని, నమ్మకాన్ని నడిపించింది. వస్తువులు, ప్రదేశాలు మరియు జీవులన్నీ ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సారాన్ని కలిగి ఉంటాయని నమ్మేవారు. ఈ యానిమిస్టుల ఆలోచన ప్రకారం నదులు, రాళ్ళు, జంతువులు, పనిముట్లు కూడా ప్రజలకు సహాయపడే లేదా కోపం తెప్పించే ప్రాణశక్తిని కలిగి ఉన్నట్లు నమ్మేవారు. అయితే ఈ ఆత్మలతో సామరస్యాన్ని కొనసాగించడానికి గిరిజన సమాజాలు కొన్ని ఆచారాలను పాటించాయి. వేట లేదా పంటకు ముందు ఆహారం పెట్టడం, నృత్యం ప్రదర్శించడం లేదా ఆచార శ్లోకాలను పాడడం జరిగేది. వీరికి ఎటువంటి పవిత్ర గ్రంథాలు లేవు, ఒక దేవుడు కూడా లేడు. బదులుగా అనేక ప్రకృతి ఆత్మలు మరియు పూర్వీకులను దేవుళ్ళుగా భావించేవారు. ఈ యానిమిజం ఆఫ్రికా మరియు యురేషియాలోని ప్రారంభ వేటగాళ్ళు మరియు సేకరించే వారి కాలంలో ఉద్భవించింది మరియు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. తెగలోని ఏ సభ్యుడైనా ఆత్మలతో కమ్యూనికేట్ చేయగలడు. ఈ నమ్మక వ్యవస్థ తరువాత మతానికి ఆధారం అయ్యింది. సైన్స్ ఉనికిలోనికి రావడానికి చాలా కాలం ముందు ఉరుము అనేది సంతానోత్పత్తిని, జీవితం మరియు మరణాన్ని వివరిస్తుంది. విశేషం ఏంటంటే ఈ యానిమిస్టిక్ సంప్రదాయాలు నేటికీ కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్థానిక మరియు గిరిజన ప్రజలు ఇప్పటికీ ప్రకృతి ఆత్మలను గౌరవిస్తారు. మిగతా ప్రజలు కూడా తమ సంస్కృతిలో ఏదో ఒక రకమైన యానిమిజాన్ని నిలుపుకోవడం జరిగింది. ఇక తరువాత మతం, రెండవ మతం షమానిజం. యానిమిజం మూలాల నుండి షమానిజం ఉద్భవించింది. షమానిజం అంటే తెలుగులో భూతవైద్యం లేదా ఆత్మల ప్రపంచంతో సంబంధం ఉన్న అభ్యాసం. ఒక షమాన్ మానవ మరియు ఆత్మ ప్రపంచాల మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తాడు. షమానిజం ఆత్మ ప్రపంచంతో సంబంధం ఉంటుందని, షమన్లు మరణించిన వారి ఆత్మలతో లేదా ఇతర ఆత్మలతో సంభాషించగలరని నమ్ముతారు. వీరు రోగులను స్వస్థత పరచడానికి, భవిష్యత్తును చెప్పడానికి మరియు కోల్పోయిన ఆత్మలకు మార్గనిర్దేశం చేయడానికి ఒక ట్రాన్స్ స్థితిలోకి ప్రవేశిస్తారు. అనగా స్పృహలేనట్టు డ్యాన్స్ లేదా ఒక భ్రాంతిలోకి వెళ్ళి మాట్లాడతారు. పురావస్తు శాస్త్రవేత్తలు 30,000 సంవత్సరాల నాటి పురాతన సమాధులను కనుగొన్నారు. అది కూడా అప్పటి ఆచారాలకు సంబంధించిన ఆధారాలతో కనుగొన్నారు. ఎగువ పాతరాత్యుగం నాటికే షమాన్లు భూమిపై నడిచి ఉండవచ్చని ఇది సూచిస్తుంది. షమానిజంలో ఎటువంటి గ్రంథాలు లేవు. మౌఖిక జ్ఞానం ద్వారా, వ్యక్తిగత దృష్టి ద్వారా జ్ఞానం పంపబడేది. ఈ సమాజంలో ఏ సభ్యుడైనా షమాన్గా పిలవచ్చు. కానీ ఆ పాత్ర వంశపారపర్యంగా లేదా ప్రవచనం ద్వారా ఎంపిక చేసేవారు. జీవితంలో కీలకమైన అవసరాలైన ఆరోగ్యం, వేట వంటి వాటిలో విజయం సాధించడం, పూర్వీకులతో సంబంధాలు వంటి అంశాలను పరిష్కరించడం వల్ల షమానిజం బాగా వృద్ధి చెందింది. ఎక్కువగా గిరిజన జీవితాల్లో ప్రభావితం చూపింది. నేటికి సైబీరియా, మంగోలియా, ఉత్తర అమెరికా, ఆఫ్రికాల్లో షమానిక ఆచారాలను పాటిస్తున్నారు. ఇక మూడవ మతం మాతృదేవతల ఆరాధనలో మదర్ గాడెస్ కల్ట్స్. నియోలిథిక్ ప్రారంభం మరియు వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతున్న దశలో ఒక కొత్త థీమ్ కనిపించింది. అదే గొప్ప తల్లి లేదా భూమి దేవత ఆరాధన. పురావస్తు శాస్త్రవేత్తలు 20,000 సంవత్సరాల నాటి స్త్రీ సంతానోత్పత్తి బొమ్మలను వెలికి తీశారు. ప్రారంభంలో ఇవి మాతృదేవతల ఆరాధనలను సూచిస్తాయి. క్రీస్తు పూర్వం 7,000 సంవత్సరంలో నియోలిథిక్ స్థలంలో త్రవ్వకాలు జరపగా చిరుతపులులతో చుట్టుముట్టబడే మధ్యలో కూర్చున్న
స్త్రీ విగ్రహాన్ని కనుగొన్నారు. ఈ మతంలో పవిత్ర పుస్తకాలు లేవు. సామాజిక నృత్యాలు, భూమికి ధాన్యం లేదా వైన్ను అర్పించేవారు మరియు సమృద్ధిగా పంటలు పండేలా ప్రార్థనలు చేసేవారు. వ్యవసాయం మరియు ప్రసవం సమయంలో భూమి తల్లిని ప్రసన్నం చేసుకునేవారు. నియోలిథిక్ యూరప్ మరియు నియర్ ఈస్ట్ అంతటా ఈ మాతృదేవత ఆరాధనలు వృద్ధి చెందాయి. ఇక 4వ మతం ప్రాచీన ఈజిప్షియన్ మతం. సుమారు క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల నాటికి ప్రపంచంలో అతి పొడవైన నది అయిన నైలు నది వెంబడి ఒక గొప్ప నాగరికత వ్యవస్థ, ఒక గొప్ప మత వ్యవస్థ ఏర్పడింది. అదే ఈజిప్షియన్ మతం. ఈజిప్షియన్లు సుమారు 1500 మంది దేవతలను నమ్మేవారు, ప్రార్థించేవారు. ప్రధాన దేవుళ్ళలో సూర్యదేవుడు, ఇతను దేవతల సృష్టికర్త మరియు రాజు. అలానే ఒసిరిస్, ఇతను మరణాంతర జీవితానికి దేవుడు. ఐసిస్ తల్లి దేవత మరియు మాయాజాలం. ఒసిరిస్ యొక్క కుమారుడు హోరస్, ఇతను ఆకాశ దేవుడు. అలానే అనుబిస్ శవాలను భద్రపరుచు నక్కతలగల దేవుడు. ఫారోలు స్వయంగా దైవంగా భావింపబడేవారు. వీళ్ళు ప్రజలకు దేవునికి మధ్యవర్తులుగా ఉండేవారు. వీళ్ళ ఆచారాలు గొప్పగా ఉండేవి. శవాలను భద్రపరిచే ప్రక్రియ మరియు విస్తృతమైన సమాధుల వలన ఆత్మ శాశ్వతమైన మరణాంతర జీవితాన్ని ఆస్వాదించవచ్చని వీళ్ళు నమ్ముతారు. ఈజిప్షియన్ల పవిత్ర గ్రంథాలు, పిరమిడ్ గ్రంథాలు, శవపేటిక గ్రంథాలు మరియు చనిపోయిన వారి పుస్తకం, ఈ రచనలు మరణించిన వారిని పాతాళంలోకి నడిపించాయని వీళ్ళు చెప్పుకుంటారు. 3000 సంవత్సరాలకు పైగా ఈ మతం కొనసాగింది. రోమన్ విజయం తర్వాత సాంప్రదాయ ఈజిప్షియన్ మతం క్షీణించింది. ఇక 5వ మతం హిందూ మతం. ఈజిప్షియన్ మతం క్షీణిస్తున్న సమయంలో భారత ఉపఖండంలో తూర్పున ఒక సజీవ సంప్రదాయం రూపుదిద్దుకుంటోంది. దీనిని తరచుగా ప్రపంచంలోని పురాతన మతం అని పిలుస్తారు. ఇతర మతాల మాదిరి హిందూ మతానికి ఒకే స్థాపకుడు లేడు. ఇది సుమారు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలు లేదా అంతకుముందు కాంస్యయుగం, సింధు లోయ మరియు వేద విశ్వాసాల నుండి ఉద్భవించింది. హిందువులు లక్షలాది దైవ రూపాలను ఆరాధిస్తారు, కానీ సాధారణంగా త్రిమూర్తులపై దృష్టి పెడతారు. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు సంరక్షకుడు, శివుడు నాశకుడు. అలానే సరస్వతి, లక్ష్మి, పార్వతి, దుర్గాదేవి, కాళీ మొదలైన అవతారాలలో ఉన్న మాతృదేవతలను కొలుస్తారు. సీతాంశ చక్రవర్తి మాటల్లో హిందూ మతం ఏకదేవత మతం. అంటే దేవుడు ఒక్కడే అనేక రూపాల్లో తనను తాను వ్యక్తపరుచుకుంటాడు. భక్తులు వారికి అత్యంత ఆకర్షణీయమైన రూపాన్ని పూజించుకోవడం జరుగుతుంది. ప్రధాన హిందూ గ్రంథాలు పురాతన వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, మహాభారతం మరియు రామాయణం. మహాభారతం భగవద్గీతను కలిగి ఉంది. నేడు హిందూ మతం భారతదేశంలో మెజారిటీ మెంబర్స్ విశ్వసించేదిగా మరియు ప్రపంచంలో 3వ అతిపెద్ద మతంగా మిగిలింది. దాదాపు 1 బిలియన్ మంది ప్రజలు హిందూ మతాన్ని గుర్తించారు. ఇక 6వ మతం జొరాస్ట్రియనిజం. ఇది ఇరాన్ దేశానికి చెందిన ప్రాచీన మతం. దీనిని మజ్దాయిజం అని కూడా అంటారు. జొరాస్ట్రియన్ మతాన్ని అనుసరించే వారిని జొరాస్ట్రియన్లు అంటారు. ఈ మతం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో జొరాస్టర్ అనే ప్రవక్త ద్వారా సంపూర్ణ మతంగా రూపుదిద్దుకుంది. జొరాస్ట్రియన్లు సాధారణంగా ఒకే దేవుడు అగ్నిని ఆరాధిస్తారు. దానిని అహూరా మజ్దా దేవుడి చిహ్నంగా భావిస్తారు. కనుక ఇది ఏకేశ్వర మతం. ఈ మతంలో మంచి చెడు అనే 2 శక్తుల మధ్య పోరాటం ఉంటుందని నమ్ముతారు. అహూరా మజ్దా మంచికి, అంగ్రా మైన్యు చెడుకు ప్రతీకలుగా భావిస్తారు. జొరాస్ట్రియనిజం పురాతన పర్షియాలో అనగా ప్రస్తుత ఇరాన్లో ఉద్భవించింది. అవెస్టా వీరి పవిత్ర గ్రంథం. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద 1,00,000 నుంచి 2,00,000 మంది మాత్రమే ఈ మతాన్ని అనుసరిస్తున్నారు. ఇక 7వ మతం యూదు మతం. దీనిని ఇంగ్లీష్లో జుడాయిజం అంటారు. ఇది హెబ్రీయుల పురాతన ఇజ్రాయిల్ మతం. మొట్టమొదటి నిజమైన ఏకధర్మ మతం యూదు మతం. వీళ్ళ సాంప్రదాయం ప్రకారం దేవుడు హెబ్రీయులతో ఒక ఒడంబడిక చేశాడు. వారు తన చట్టాలను పాటిస్తే ఆయన వారి రక్షకుడిగా ఉంటాడు. యూదు మతం యొక్క పవిత్ర గ్రంథం తనాక్ లేదా తోరా. దీనిని హిబ్రూ బైబిల్ అని కూడా అంటారు. ప్రపంచ చరిత్రపై యూదు మత ప్రభావం అపారమైనది. యూదుల నీతి, చట్టం మరియు ప్రవచనాత్మక దృష్టి క్రైస్తవ మతం మరియు ఇస్లాం మతంకు పునాది వేసింది. నేడు ప్రపంచవ్యాప్తంగా 15 మిలియన్ల మందిని యూదులుగా గుర్తించారు.
తరువాత 8వ మతం క్రైస్తవ మతం. ఇది యూదు మతం నుండి 1వ శతాబ్దంలో ఉద్భవించింది. నజరేయుడైన యేసు యూదు గ్రంథంలో ప్రవచింపబడిన మెస్సియా మరియు మృతులలో నుండి లేచిన దేవుని కుమారుడు అని క్రైస్తవులు నమ్ముతారు. క్రైస్తవ మతం యొక్క ప్రధాన అంశం త్రిత్వం. తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ ఒకే దేవుడు. అలానే యేసు జీవితం మరియు బోధనల ద్వారా మోక్షం, క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్, హిబ్రూ లేఖనాలను కొత్త నిబంధనలతో మిళితం చేసింది. ప్రారంభ ఆచారాలలో బాప్టిజం మరియు యుకారిస్ట్, సామూహిక ఆదివారం ఆరాధనలో ఉన్నాయి. క్రైస్తవ మతం రోమన్ సామ్రాజ్యంలో వేగంగా వ్యాపించింది. క్రీస్తు శకం 380 నాటికి ఇది రోమ్ యొక్క అధికారిక మతంగా మారింది. అందరూ యేసుని దేవుడి అవతారంగా మరియు మరణానంతరం జీవించినట్లు నమ్ముతారు. ప్రేమ, క్షమాపణ మరియు శాశ్వత జీవితం యొక్క సందేశం అన్ని తరగతులను, సంస్కృతులను బాగా ఆకర్షించింది. నేడు క్రైస్తవ మతం ప్రపంచంలోనే అతిపెద్ద మతం. 2.3 బిలియన్లకు పైగా ప్రజలు క్రైస్తవులు మరియు ఇది ప్రతి ఖండంలోనూ కనిపిస్తుంది. మనం చెప్పుకోబోయే చివరి మతం 9వ మతం ఇస్లాం మతం. మతాలలో యంగెస్ట్ మతం ఇస్లాం మతం. ఇది క్రీస్తు శకం 7వ శతాబ్దంలో స్థాపించబడింది. అరేబియాలో మహమ్మద్ ప్రవక్త దైవ వాక్యాలను ముస్లింలు అల్లాహ్ వాక్యాలుగా నమ్మే దైవ దర్శనాలను పొందారు. ఇవి ఇస్లాం పవిత్ర గ్రంథమైన ఖురాన్లో సంకలనం చేయబడ్డాయి. ఈ మతం 5 స్తంభాలు ఇస్లామిక్ ఆరాధనలను నిర్వచించాయి. 1 షహదా, ఒకే దేవుడిపై విశ్వాసం మరియు మహమ్మద్ను అతని దూతగా ప్రకటించడం. 2ది సలాత్, రోజుకు 5 సార్లు నమాజ్ చేయడం. 3వది జకాత్, భిక్షాటన. 4వది షామ్, రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉండటం. మరియు 5వది హజ్, కనీసం ఒక్కసారైనా మక్కాకు తీర్థయాత్ర వెళ్ళడం. నేడు ఇస్లాం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మతం. దాదాపు 1.8 బిలియన్ల అనుచరులు ఉన్నారు, అనగా మానవాళిలో దాదాపు పావు వంతు. క్రైస్తవ మతం వలె ఇస్లాం మతం ప్రపంచవ్యాప్తంగా తెచ్చి ఉంది. షహదాను నిజాయితీగా పఠించే ఎవరైనా ముస్లిం అవుతారు. చరిత్ర పూర్వకాలంలోని అగ్నితో వెలిగించిన గుహల నుండి ఆధునిక దేవాలయాలు మరియు చర్చిల వరకు ఈ పురాతన సంప్రదాయాలు ప్రతి ఒక్కటి మానవుల విశ్వాసాన్ని అర్థం చేసుకోవడానికి కొత్త మార్గాలను తీసుకువచ్చాయి. ప్రకృతి ఆత్మలను గౌరవించమని, మాతృదేవతలను పూజించమని, మనుషులను ప్రేమించమని, దేహాన్ని శుద్ధి చేసుకోమని, దేవుని మార్గంలో నడవమని ప్రతి మతం చెబుతుంది. ప్రతి దేవుని బోధనలు ఒక్కటే, అన్ని మతాల సారాంశం ఒక్కటే. సబ్కా మాలిక్ ఏక్ హై. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.